హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా పెరట్లో కాసిన వంకాయలతో అయితే వంకాయ, టమోటా, పచ్చిమిర్చి వేసి పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్నే రుబ్బుడని కూడా అంటారు. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. దీన్ని మా సైడ్ అయితే దాకని అంటారు. దీన్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టుకుని దీనిలోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమోటా ముక్కలను అయితే వేసుకున్నాను. తర్వాత అయితే సాల్ట్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా దీనిలో అయితే వేసేసుకోవాలి. ఇలాగా ఈ మూడింటిని వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీనిలోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సగం కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత అయితే కొంచెం వాష్ చేసుకుని కొద్దిగా చింతపండుని అయితే తీసుకుని అయితే దీనిలో అయితే ఇలా అయితే వేసుకుని అయితే ఉడికించుకోవాలి. దీనిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇదైతే నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కారం కారంగా ఇలాగా రుబ్బుడి చేసుకుని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా అయితే ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో అయితే ఇలా మొత్తాన్ని స్మాష్ చేసుకోవాలి. ఇది ఇలా చేసుకుంటేనే టేస్ట్గా అయితే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.